ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణనాథాయ నమః. హనుమాన్ జయమంత్రం. ఈ మంత్రాన్ని పిల్లల చేత ఖచ్చితంగా చదివించాలి. ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు 108 రోజులు జపం చేస్తారో వారి ఇంట కాదు, లేదు, అవ్వదనే సమాధానం ఉండదు. సమస్య ఎంత పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే సగం విజయం సాధించినట్లే. అంత పెద్ద లంక, రావణ రాజ్యం, చుట్టూ రాక్షసులు అందరినీ ఆంజనేయుడు ఎలా ఎదిరించగలిగాడు? ఆ ధైర్యం వెనుక కారణమేమిటి? బుద్ధి, బలం, జ్ఞానం, సమయస్ఫూర్తి, విజయం ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయంటారు. రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి. అయితే అన్నిటికన్నా హనుమాన్ జయమంత్రం పఠిస్తే చాలా ఎంత కష్టమైనా కానీ ఆ కష్టం అనేది పారిపోతుంది. దీనిని వాయుపుత్రుడు ఏ సందర్భంగా చెప్పాడంటే, లంకలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని రామబంటు హనుమంతుడు చూస్తాడు. రాక్షసులెవరూ లేని సమయం చూసి వెళ్ళి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు. అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతోందని చెబుతారు. ఆగ్రహించిన రావణుడు 80,000 మంది రాక్షస కింకరులని పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. వాళ్ళంతా వెళ్ళేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని ఈ శ్లోకం చెప్పాడు. ఆ తర్వాత ఆ రాక్షసుల్ని సంహరించాడు. దీనినే హనుమాన్ జయమంత్రం అంటారు. ఇది సుందరకాండలో ఒక ఘట్టం. అమ్మ కొట్టిందని, నాన్న తిట్టాడని, ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది పిల్లలు. అసలు కష్టమంటే ఎలా ఉంటుందో, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి నచ్చేలా కథల రూపంలో చెప్పడం, ఇలాంటి శ్లోకాలు చదివించడం వల్ల కొంతైనా వారి ఆలోచన విధానం మారుతుందని అంటారు పెద్దలు. జయజ్యతి రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహాంతా మారుతాత్మజం సరావణ సహస్రం మే యుద్ధ ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జయజ్యతి రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహాంతా మారుతాత్మజం సరావణ సహస్రం మే యుద్ధ ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జయజ్యతి రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహాంతా మారుతాత్మజం
सरावणसहस्रं मे युद्धप्रतिफलं भवेत्। शिलाभिस्तु प्रहरतः पादैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्तो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्। जयद्यति रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहान्ता मारुतात्मजम्। सरावणसहस्रं मे युद्धप्रतिफलं भवेत्। शिलाभिस्तु प्रहरतः पादैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्तो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्। जयद्यति रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहान्ता मारुतात्मजम्। सरावणसहस्रं मे युद्धप्रतिफलं भवेत्। शिलाभिस्तु प्रहरतः पादैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्तो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्। जयद्यति रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहान्ता मारुतात्मजम्। सरावणसहस्रं मे युद्धप्रतिफलं भवेत्। शिलाभिस्तु प्रहरतः पादैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्तो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्।